హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కట్ వర్క్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్యాన్వాస్ తోటి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా నీట్గా పిన్నులు పెట్టేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేది మంచి టిప్స్ అనేది మీకు నేను వీడియో రూపంలో అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కట్ వర్క్ అనేది లాస్ట్కి క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ అనేది ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ మూల దగ్గర సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి. మనకి రౌండ్ తిరగడం కోసం అయితే ఇదిగోండి, ఫింగర్స్ తోటి పైకి లేపేస్తే మన కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా నీట్గా పైకి అనేది అనేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా మన కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్ అనేది మంచి టిప్స్, మోడల్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయండి. ఇంకటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇలా నీట్గా చూడండి, మనం కట్ వర్క్ అనేది చాలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా పై వైపున ముడతలు రాకుండా ఉండడం కోసం అయితే పై వైపున చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.